ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందించిన లక్ష గాజుల సౌందర్య లహరి పూజా కార్యక్రమాన్ని తిరిగి ప్రత్యేకంగా ఎడిటెడ్ వెర్షన్లో డాక్టర్ అనంతలక్ష్మి గారి వ్యాఖ్యానంతో తిరిగి మీకు అందిస్తుంది మీ ఆర్వీఆర్ టీవీ. శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహం కోసం 560 మంది సువాసినీలు లక్ష గాజులు కుంకుమార్చనలతో విశేషంగా పూజలు నిర్వహించారు. హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ లలితా అమ్మవారిని కీర్తించే సౌందర్య లహరిలోని 100 శ్లోకాలను సువాసినీలు నిష్ఠతో పారాయణం చేశారు. అమ్మవారికి అలంకరించిన లక్ష గాజులను మహిళలు మంగళప్రదమైన కానుకగా అందుకున్నారు. ఎంతో వైభవంగా జరిగిన సౌందర్య లహరి పూజా సౌరభాలు అందరికీ చేరాలనే లక్ష్యంతో మీకు క్లుప్తంగా అందిస్తున్నాం. సౌందర్య లహరి పారాయణ చేస్తూ అమ్మవారికి లక్ష గాజులు 500 మంది ముత్తైదువుల చేత సమర్పణ చేసేటటువంటి కార్యక్రమం. ఇది చాలా విశిష్టమైనది. గాజుల యొక్క ప్రాధాన్యం అందరికీ తెలుసు. అవి సౌభాగ్య చిహ్నాలు. అటువంటి గాజుల సమర్పణ చేసేటప్పుడు అమ్మవారికి సౌందర్య లహరి పారాయణతో చేస్తున్నారు. లోకానికంతటికీ మాతృమూర్తి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క విలాసాన్ని విశేషాలని తెలియజెప్పేటటువంటి స్తోత్రం. దీనిని మనకు అందించినటువంటి వారు శంకర భగవత్పాదులు. వారికి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఈ కార్యక్రమ వివరాల్లోకి పెడతాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. లోకమాత అయినటువంటి జగత్ సృష్టి స్థితి లయకారకురాలైనటువంటి జగన్మాత భండాసురవధ చేసిన తరువాత ఆనందంగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు వసిన్యాది వాగ్దేవత సంతోషంగా ఆవిడ్ని కీర్తించారు. దానిని లలితా రహస్యనామ సాహస్రం అంటారు. అటువంటి రహస్యనామ సాహస్రం ఎక్కడైనా తప్పులుంటాయేమో, ఒక అక్షరదోషం ఉంటుందేమో, దానివల్ల చదివేటటువంటి వాళ్ళకి స్తోత్రం చేసేటటువంటి వారికి దోషం వస్తుందేమో, బీజాక్షరాలని కూడా బీజాక్షరాలులాగా కాకుండా శ్లోకాలలో చక్కగా ఇమిడించి 100 శ్లోకాలు చెప్పారు అమ్మవారి మీద. చాలా ప్రధానమైనదిగా చెప్పబడేటటువంటిది సౌందర్య లహరి. లహరి అంటే ప్రవాహం, అంటే అలలు కలిగినది అని అర్థం. అమ్మవారు సౌందర్య ప్రవాహం. అసలు సౌందర్యమే అలా వస్తూ ఉంటుంది. సౌందర్యం అంటే ముందరే చెప్పుకున్నాం, ఎవరికి వాళ్ళకి వాళ్ళ అమ్మని మించినటువంటి సౌందర్యం లేదు. భౌతికమైనటువంటి రూపురేఖలు కాక ఆత్మ సౌందర్యం మనస్సులో నిండిపోయి అది కన్నుల ద్వారా వ్యక్తమవుతూ ఉంటే ముఖంలో వచ్చే కాంతి ఉందే అది సౌందర్యం. ఆత్మ సౌందర్యం ఉంటేనే అది సౌందర్యంగా చెప్పబడుతుంది. అటువంటి సౌందర్యం ఏదైతే ఉందో అమ్మవారి రూపంలో ఉంటే ఆ రూపాన్ని వారు లలితా రహస్యనామ సాహస్రంలో వసిన్యాది వాగ్దేవతలు ఏ విధంగానైతే దాన్ని వర్ణించి చెప్పారో వాటన్నింటినీ కూడా ఇందులో ఇమిడ్చుకుని మొదట కొన్ని శ్లోకాలు అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని గురించి, సూక్ష్మతర రూపాన్ని గురించి, సూక్ష్మతమ రూపాన్ని గురించి 41 శ్లోకాలు అట్లా చెప్పారు. ఆ తరువాత నుంచి 42వ శ్లోకం నుంచి అమ్మవారి యొక్క స్థూల రూపం, అమ్మవారి కిరీటం తగ్గించి మొదలుపెట్టి పాదాల దాకా నడవడిక, నడత, ప్రవర్తన ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఆవిడ చిరునవ్వు, ఇలా ఒక్కదాన్ని కాదండి ఎన్ని వర్ణించారు. లలితా రహస్యనామ సహస్రంలో కానీ సౌందర్య లహరిలో కానీ మరి పూజ చేసేది పాదాల నుంచి చేస్తున్నాం కదా, శిరస్సుతో వర్ణన ఎలా మొదలుపెట్టారు? శిరస్సు నుంచి పాదాల దాకా ఉంది. ఒక్కొక్కరికి అమ్మవారి పాదాలకి పసుపు పారాణి పెడుతున్నట్టుగా అందరికీ పెడుతున్నారండి. సువాసిని పూజ అన్నప్పుడు చేసేటటువంటి పద్ధతిది. అందరూ అమ్మవారిని పసుపు ముద్దలో గౌరీదేవిగా ఆవాహన చేసి షోడశోపచార పూజలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ షోడశోపచార పూజలు అయిన తరువాత కదా స్తోత్రాలు చేసేది. అదుగో కుంకుమతో అమ్మవారిని అర్చన చేస్తూ ఉన్నారు. అమ్మవారి పూజలో అన్నింటికన్నా ప్రధానమైనటువంటిది కుంకుమ. ఈరోజు గాజుల సమర్పణ చేస్తున్నాం కానీ ప్రధానంగా చేయవలసినది కుంకుమతో అర్చించుట. ఈ కుంకుమార్చన చాలా ప్రధానమైంది. సౌందర్య లహరిలో ఉండేది మొట్టమొదటి శ్లోకమే అమ్మవారి యొక్క తత్వాన్ని,
శివశక్తుల ఐక్యాన్ని తెలియజెప్తుంది. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. సౌందర్యలహరిలో అమ్మవారిని శివ అనేటటువంటి పేరుతో మొదలుపెట్టి ఇయంతో పూర్తి చేస్తారు. అంటే ఏమిటి అర్థం? శివ ఇయం. ఈ చెప్పిన 100 శ్లోకాల్లోనూ మేము చెప్పింది ఎవరి గురించో తెలుసా? శివుడి గురించే. ఎందుకంటే లలితా సహస్రనామంలో కూడా ఆవిడ పేరు లలితాంబిక అనేది 1000వ నామం అయితే 999వ నామం ఏముంటుంది? శివశక్త్యైక్య రూపిణి అని ఉంటుంది. శివశక్తి ఏకమైనటువంటి స్వరూపం కలిగింది. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న సౌందర్యలహరి పూజా కార్యక్రమం పుష్పాలతోని ప్రారంభమవుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి తోటి లక్షగాజుల పూజ నోము నోచుకుంటున్నాము. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవావలంబనం త్వయిజాత అపరాధానాం త్వమేవ శరణం శివే. శివః శక్త్యా యుక్తో యది భవతి సక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరీ కథమపి సహస్రేణ శిరసా అరహ సంశుజ్జయనం భజతి భసితో దోళన విధిం అవిద్యానాం అంతస్తిమిరమిరద్వీపనగనే జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం ద్రంశ్ర మురరిపువరాహస్య భవతి. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభిర్అభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి జవాంచ సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. హరిస్త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయతు స్మరోపి త్వా నత్వా రతినయనలేహేన వపుషా మునీనాం అప్యంతః ప్రభవతి మోహాయ మహతా. ధనుర్పౌష్పౌ మౌర్వీ మధుకరమయీ పంచవిసికాః
వసంత సామంతో మలయ మరుదాయో ధనరతః తతాపేక సర్వం హిమగిరిసుతే కామపి కృపా అపాంగతే లద్వా జగదిదమనంగో విజయతే వనత్వాంచీదామా కరికలభకుంభస్తననత పరీక్షీణ మధ్యే పరిణత శరశ్చంద్ర వదనా ధనుర్బాణాన్ పాసం సదానా करतलैः पुरस्तादस्ताम्नः पुरमदितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपिवाटी परिवृते मणिद्वीपे निपो नवति चिन्तामणि गृहे शिवाकारे मञ्चे परमशिव पर्यङ्का निलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्द लहरी महिमूलधारे कमपि मणिपुरे हुतवहं स्थितं स्वादिष्टाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पत्य विहरसे सुधाधर सरैः शरणयुगलान्तर् विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्य स्वां भूमिं मध्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः शम्भोर्नवभिरपि मूल प्रकृतिभिः चतुश्चत्वारिंशतु वसुधलकलास्र त्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणाः परिणताः त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलायितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौ सुख्यात् अमरललना यान्ति मनसा तपोभिर्दृष्प्रापमपि गिरिश सायुज्य पदवीं नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं तवापाङ्गलोके पतितमनुधावन्ति शतसः गलर्द्वेणीर्बन्धाः कुचकलश विस्रस्रसि चया हठात् त्रुट्यत्काञ्चो भूला युवतयः
स्थितौ षट्पञ्चाशद्विषमधिका पञ्चाशदुदके हुतासे द्वाषष्टि चतुरधिका पञ्चाशदनिले दिवि द्विंशत्रिंशन्मनसि च चतुःषष्टिरिति ये मयूखास्तेषाम् अप्युपरि तव पादाम्बुजयुगम् शरज्योत्स्ना सुधा शशियुतजटाजूटमकुटा परत्रसत्राण షట్పంచాశద్దిశదమిక పంచాశదుదకే అన్న దాంట్లో అమ్మవారి నుండి వచ్చేటటువంటి కిరణాలు ఎటువంటివి, ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి, సూర్య సంబంధమైన, చంద్ర సంబంధమైన, అగ్ని సంబంధమైన కిరణాలు ఎలా వస్తూ ఉన్నాయి అని చెప్పి అవన్నీ అమ్మ పాదాల నుండే వస్తున్నాయని చెప్పారు. వాటిని ఆస్వాదిస్తే ఏం లభ్యమవుతుంది? ఇవన్నీ సారస్వత ప్రయోగానికి సంబంధించిన శ్లోకాలు 3 ఉన్నాయి. శరజ్యోత్స్నా శుభ్రాం శశియుత జటాజూట మకుటాం భరత్రాసత్రాణ స్ఫటిక భుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణ ఫణితయ. ఇది 15వ శ్లోకం అండి. అమ్మవారిని గనక ఆరాధించినట్టయితే శరత్కాలం నాటి వెన్నెలలాగా తెల్లగా చక్కగా చంద్రుడు కలిగినటువంటి కిరీటం కలిగినటువంటి అమ్మ చేతిలో స్ఫటికమాల, పుస్తకము, గుటిక ఇవన్నీ ఉంటే అటువంటి ఆవిడికి ఒక్కసారి నమస్కారం చేసినా సకృన్నత్వ త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నమస్కారం చేసినా సరే అటువంటి మాటలు ఎలాంటి మాటలు ప్రసాదిస్తుందిట అంటే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణ ఫణితయ. తేనె, పాలు, ద్రాక్ష వీటితో కూడుకున్నటువంటి తీయని మాటల ప్రవాహాన్ని ప్రసరింపజేస్తుందిట. ఎలాంటి ఆవిడ్ని? తెల్లని రూపంలో శరత్కాలం నాటి వెన్నెలలాగా ఉండి చంద్రుడు తన కిరీటం నందు కలిగినటువంటి అమ్మవారి రూపాన్ని ధ్యానం చేస్తే ఇది లభ్యమవుతుంది. అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క శక్తి కోసం ఒక్కొక్కళ్ళని ధ్యానం చేయక్కర్లేదండి. అమ్మవారిని ఒక్కరిని ధ్యానం చేస్తే అన్ని రకాలైనటువంటి సంపదలు, వైభవాలు, వైభోగాలు మనకి లభ్యమవుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఒకవేళ అదే అమ్మవారిని, లలితా పరమేశ్వరిని, ఇవిడ అసలు రూపం ఎలా ఉంటుందనుకున్నాం? దాడిమి కుసుమప్రభ అనుంది కదా, దానిమ్మ పూల లాంటి కాంతి కలిగినటువంటిది అని ఆవిడ్ని కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ. కవీంద్రులు తమ మనస్సులో అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని కాంతి లాంటి కాంతి కలిగి కొద్ది ఎర్రపు రంగులో ఉన్నటువంటి అమ్మ నిన్ను గనక ప్రార్థన చేసినట్టయితే బ్రహ్మగారి ప్రేయసి అయినటువంటి సరస్వతి ఉందే, తరుణతర శృంగారలహరీ గభీరాభిగ్వార్భి చాలా చక్కగా ఉండేటటువంటి శృంగార ప్రవాహంతో, శృంగారం అంటే స్త్రీ పురుష సంబంధమైనదని కాదండి, అందమైనటువంటి మనోహరమైనటువంటి, మనం అంటూ ఉంటాం కదా వాళ్ళు బాగా సింగారించుకున్నారండి అని, ప్రవాహాల్లాగా ఉండేటటువంటి వాక్కులు మాకు లభ్యమవుతాయి కదా. మంచి వాక్కు కావాలి అంటే ఎవరిని ఆరాధించాలి? జగన్మాతను ఆరాధిస్తే చాలు. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. చంద్రకాంత శిలల లాంటి కాంతి కలిగినటువంటి మంచి మంచి మాటలు కలిగినటువంటి వసిన్యాద్యాభిస్వాం, వసిన్యాది దేవతలతో కూడుకుని ఉన్నటువంటి నిన్ను ఎవరైతే మనస్సులో ధ్యానం చేస్తారో అటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కావ్యాలని చాలా గొప్ప తీరుల్లో మహతాంభంగి రుచిభి
గొప్పవారైనటువంటి వారి యొక్క పద్ధతిలో. అంటే గొప్పగా కవిత్వం రాసిన వాళ్ళు ఎవరండి? కాళిదాసు, భవభూతి, బాణుడు, అంతకన్నా ముందున్నటువంటి వాల్మీకి, వ్యాసుడు. వాళ్ళ పద్ధతిలో రచన చేయడానికి వీలవుతుంది. అటువంటి రచనలు చేయడానికి కావలసినటువంటి నోటిలో నుండి ఆమోదం, పరిమళం వస్తూ ఉంటుంది. నోట్లోంచి పరిమళం అంటే తాంబూలం వేసుకుంటే వచ్చేది కాదండి, మాటల్లోంచి వచ్చేది. ఇది మనం ఖడ్గమాల చదివినట్టయితే అన్ని ఆవరణల్లో ఉండేటటువంటి అమ్మవారి యొక్క పరివారం గురించి చెప్తూ ఉంటారే, అందులో ఉండేటటువంటి వసిని మొదలైనటువంటి దేవతలు. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట వీరాజిత పదాం నీరాజిత పదాం. అమ్మ, ఒకసారి అనుకున్నాను నేను, ఏమంటే భవాని అంటే అమ్మ అని అర్థం. త్వం దాసే మయి, నీ దాసుణ్ణమ్మా నేను, మయి నా మీద, వితర దృష్టిం సకరుణాం, కరుణాపూరమైనటువంటి దృష్టిని ప్రసింపజేయి. ఇటి స్తోతుం వాంఛన్, ఈ విధంగా నిన్ను కీర్తించాలని కోరుకుంటే పూర్తి అవ్వలేదమ్మా. భవానిత్వం అనంగానే అయిపోయింది, ఇంకా తర్వాత అది నాకు అనుకోవడానికి వీల్లేదు. మనసులో అనుకున్నాను, ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరి చేత నీరాజనాలు ఇప్పించుకునేటటువంటి పాదాలు కలిగినటువంటి దానివి. నీతో కలిసిపోయేటటువంటి పదవిని నువ్వు మాకు ఇచ్చేసావు. వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి సంఖ్యే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటం జగజ్యోతే దాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతతో స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వ సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలమ్య క్షణచలితయోః బ్రూలతికయోః త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తతా హి తత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హేతే సస్వనో ముకుళితకరో తం సమకుటాః విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాసో భజతి గణదో యాతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశ మహాసంహారేస్మిన్ విహరతి సతి తాత్పతిరసౌ జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి పాదక్షణ్యక్రమణం అసనాద్య హుతివిధిః ప్రణామ సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణ దృశా సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం సుధామాప్య స్వాధ్యా
प्रतिभयजरा मृत्युहरिणी विपद्यन्ते विश्वे विदिशतमखाद्या दिविशदः कराळं यक्ष्वेळं कबलितवतः कालकलना न शम्भो तन्मूलं तव जननि ताटङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहरपुरः कैटबबिदः कठोरे घोटीरे स्खलसि जहि जम्बारी मकुटं प्रणम्रे श्वेतेषु प्रसममुभया तस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूताभिः गृणिभिरणिमाध्याभिरभितो निषेवे नित्ये त्वाम् अहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्या त्रिनयन समृद्धिं तृणयतो महासंवर्ताग्ने विरचयति నీరాజన విధిం. భవానిత్వం అంటే చాలు ఆమెలో కలిసిపోవడం జరుగుతుంది. అటువంటి సిద్ధి ఈ పారాయణ చేసేటటువంటి వారందరికీ రావాలి. అది చేయడానికి అమ్మవారికి ఇష్టమైనటువంటి గాజులతో చేయడం జరుగుతోంది. 500 మంది సువాసినులు అక్కడ కూర్చుని ఆ పారాయణ చేస్తూ ఉండగా గాజులతో అర్చించటం అన్నది చాలా విశేషమైనటువంటి అంశం. లక్ష గాజుల సౌందర్యలహరి పూజా కార్యక్రమంలో 100 శ్లోకాల్లో 30 శ్లోకాలను డాక్టర్ అనంతలక్ష్మి గారి వ్యాఖ్యాన సహితంగా మీకు అందించాము. మిగిలిన శ్లోకాలను 2వ భాగంలో ఇచ్చాము. తప్పకుండా 2వ భాగాన్ని RVR TV ప్రేక్షకులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము. నమస్తే.